తండ్రి ఎస్సి, ఆయనకి 80 సంతానం. చదువు రాను మనోళ్ళు ఎక్కడ పెడతారు రాజ్యం? అక్కడ రాలేదు, ఆడికి అక్కడ రాలేదు. సరే తప్పులేదు, తప్పు మంచిదే. సరే అక్కడ రాలేదు, స్కూల్లో తీసేరు. కోంటలతో కొట్లేస్తారు. వ్యవసాయకులు ఏం చేస్తారు రా? ఇప్పుడు నేనే ఒక అబ్బాయిని అనుకో, నీకు ఆడు దానియాలు గారు మంచి చదువుతున్నాడు, నువ్వు మంచి చదువుతున్నావు, నాకు మంచి చదువు రాలేదు. నీకు ఒక ఎవరు ఐజీ గారికి ఒక 50 గొర్రెలు ఉన్నాయి. ఏం చేస్తారు? ఎక్కడ తీసుకెళ్ళాడతారు రా? చెప్పు, గేదెల దగ్గర వేస్తారు కదా. ఈయన దేనికి పనికిరాలా, దావీదు గారు ఏం చేయలేదు, దేనికి పనికిరాలా. చిన్నోడు కదా, తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? గొర్రెలు కాయడానికి పడేసాడు. కాబట్టి ఆ ఎడారిలో ఉన్నాడు దావీదు గారు. ఎవరు పట్టించుకోలేదు దావీదు గారిని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ దినాల్లో గొర్రెలు ఎడారిలో, ఆ ఇశ్రాయేల్ దేశం ఎడారి దేశం కనుక వారానికి ఒకసారి చూడండి, కొంతమందిని గల్ఫ్ కంట్రీస్ తీసుకెళ్తారు మన భారతదేశం నుంచి ఉద్యోగాలకి. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? గొర్రెల దగ్గర, ఒంటెల దగ్గర పడేస్తారు. వారానికి ఒకసారి మాత్రమే వారు సిటీకి వచ్చి ఆహారం, రొట్టెలు కొనుక్కోవాలి. ఒంటరిగా ఉండాలి అక్కడ. ఆ గొర్రెలకు, ఆ ఒంటెలకు ఆహారం వేయాలి. అక్కడ చచ్చినా బ్రతికిన ఎవడు పట్టించుకోడు. వారానికి ఒకసారి వచ్చి యజమానుడు చూసుకుంటాడు, అంతే. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు దావీదు గారు. కానీ దావీదుని తల్లిదండ్రులు ప్రేమించలేదు, కానీ ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. అందుకే దావీదు 27వ దావీదు కీర్తన అంటాడు, నా తల్లిదండ్రులను విడిచెను, యెహోవా నన్ను చారదీను. బంధువులు ఎవరు మనల్ని ప్రేమించరు, ఏమండి? రక్త సంబంధులు ఎవరు ప్రేమించరు. నేను ఒక మాట చెప్తాను, నా సాక్ష్యం. నేను నక్షత్రాలు తెలుసు కదరా, జన్మ నక్షత్రాలు అంటారు, తెలుసా మీకు? ఏమరా శాంతి తెలుసా? ఈ నక్షత్రంలో పుట్టారా, ఆ నక్షత్రంలో పుట్టారా అంటారా? నీదే నక్షత్రాలు తెలియదు, వెరీ మంచిది. తెలియపడి చాలా మంచిదే. నేను ఏ నక్షత్రం తెలుసా? ఏ నక్షత్రం పుట్టుంటాను చెప్పండి. ఏదా ఏదే మంచిది చెప్పి, ఏది అన్నాడు? కొన్ని నక్షత్రాలు ఉంటాయి కదా, కానీ నేను పుట్టింది ఏంటి తెలుసా? మూల నక్షత్రం. ఆ మూల నక్షత్రం అంటే దాని అంత దరిద్రం లేదంట. ఆ నక్షత్రంలో పుట్టింటే ఆడు పుట్టగానే శాపం వస్తుందంట ఇంటికి. అప్పటి వరకు మా అన్నయ్య వాళ్ళు మంచి స్కూల్లో చదువుకున్నారు. నేను పుట్టగానే మా నాన్నగారు సస్పెండ్ అయ్యాడు. నేను పెరిగాను, మా నాన్నగారు చనిపోయాడు. మా అమ్మ అనేది, ఒరే పుట్టగానే మా యొక్క ఏం మింగేశావు, మా అదృష్టాన్ని మింగేశావు అంటే హిందువులంట మూల నక్షత్రంలో పుట్టినోడిని తీసుకెళ్ళి చంపేస్తారంట. పెద్దోళ్ళు అడగరు కావాలితో. అవునమ్మా, అన్నామనమ్మా? తెలీదా అమ్మా? మూల నక్షత్రం అమ్మా ఇదివరకు అన్నారట, ఇది వరకు అనేవాళ్ళు. ఆ మూల నక్షత్రం పుట్టినోడిని ఇంట్లో ఉన్నీరు, బ్రతకనీరు. ఎందుకని? ఆడు పుట్టినప్పటి నుంచి ఏముంటాయి? కష్టాలు, ఇంట్లో కష్టాలు ఉంటాయి. ఆడితో పాటు కష్టాలు పెరుగుతూ ఉంటాయి. కష్టాలు ఏం చేస్తుంటే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను కళ్ళు తెలిసేటప్పటికి కష్టాలు. కానీ మా అమ్మ అనేది, రే ఎలాగైనా సరే మూల నక్షత్రం పెరుగుతున్న కొద్ది అదృష్టం కూడా కలిసి వచ్చేదిరా అనేది. అలాగే మా నాన్నగారి ఉద్యోగం వచ్చింది, అన్నీ వచ్చాయి. కానీ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నాకు చదువు కూడా వచ్చేది కాదు, రైటింగ్ కూడా వచ్చేది కాదు. రైటింగ్ ఎలా రాసేది తెలుసా? ఇక్కడ తెల్ల A4 షీట్లు వెళ్ళారు కదా, అది ఇక్కడ మొదలెడితే ఇలాగొచ్చేది, ఇలా రాశారు. అప్పుడు మా స్నేహితులు అన్నవాళ్ళు, ఎలా సాగరు కొంగ గెలికిందేట్రా, కోడి గెలికిందేట్రా అన్నవాళ్ళు. చాలా ఎంతో కష్టపడి చదివేవాడిని. ఆవిడ నా పేపర్ చూడగానే మాస్టర్కి ఏం పడుతుందిరా,
పిచ్చి ఎక్కిపోయి కసా 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 కొట్టి 4 మార్కులు 3 మార్కులు 2 మార్కులు టావులేమో నింపేసేవాడి 2-3 టావులు నింపేసేవాడి అనుకునేవాడు వచ్చేస్తుంది 25-20 వచ్చేస్తుంది అనుకునేవాడు 25 మార్కులకి ఏమనుకున్నాడు 20 వచ్చేద్ది అనుకునేవాడు. వాళ్ళు ఏం చేసారు తెలుసా, తెలివిగా 0 తీసేవాళ్ళు. అక్కడ ఎన్ని మార్కులు వస్తాయి 2 4 6 ఇవన్నీ కూడితే 25 మార్కులు వచ్చాయి అన్ని సబ్జెక్టులకి. మాస్టర్లు సన్మానం చేసేవాళ్ళు. దేంతో చేస్తారా సన్మానం? సార్ సార్ పట్టుకోండి సార్ సార్ పట్టుకోండి సార్. అప్పుడు దీని మీద రైటింగ్ గట్రా ఆ రైటింగ్ గట్రా స్కేల్ పెట్టుకుని పటా పటా పట్టుకుంటు అబ్బో అమ్మో సార్ సార్ అనేవాడు. సిగ్గొచ్చేది. మా ఇంట్లో మా అమ్మ రైటింగ్ బాగుంటుంది, మా నాన్నగారు రైటింగ్ బాగుంటుంది. మా నాన్నగారు పెద్ద జాబ్ కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ మా నాన్న. ఆ రోజుల్లోనే మా ఇంటికి జీప్ వచ్చేది. ఆ రోజుల్లోనే మా ఇంటికి ఒక అటెండర్ ఉండేవాడు. ఆ బంట్రొత్తు ఉంగరాలు పెట్టుకొచ్చేవాడు. ఒక రోజున ఆయన అడిగాడు, సాగర్ బాబు చిన్నబాబు టైం ఎంత అయిందని అడిగాడు. టైం చెప్పండి, ఏముండాలి ఇంట్లో టైం లేదు. అప్పుడు నేను మా అన్నయ్య కూర్చున్నాం ఇంట్లో. కాదు మా ఇంట్లో ఏం లేదు, గడియారం లేదు, అంత పేదరికం ఉండేది ముందు. ఇప్పుడు మా నాన్నగారు ఇలాగ అంటే అప్పుడు రామారావు గారు టైంలో చాలామంది ఉద్యోగస్తులు సస్పెండ్ చేసాడు. అయితే ఆ టైంలో గడియారం కూడా లేకపోతే ఆయన అడిగాడు నన్ను, చిన్నబాబు టైం ఎంత అని అడిగాడు. మా జయకిరణ్య ఆశ్చర్యపోయాడు. ఏమని చెప్పాలి బంట్రోత్కి? చూస్తేనేమో పేరు ఏముంది, పెద్ద సబ్రిస్టారు, గడియారం లేదంటే తప్పు ఒప్పుకుంటారా? అప్పుడు వెంటనే నేనేం చెప్పాను తెలుసా, ఆయన పేరు అచ్చన్న గడియారాన్ని రిపేర్కి ఇచ్చామని చెప్పాను నేను. ఆవిడ వెంటనే మా జయకిరణ్ వచ్చి కౌగిలించుకొని పనిసేపారు తమ్ముడు. అయితే అంత చదువు వచ్చేది కాదు. ఎప్పుడైతే యేసుప్రభువారు నమ్ముకున్నానో, ఎప్పుడైతే రక్షించబడ్డానో, ఇప్పుడు ఆ రైటింగ్ చూస్తే, నేను పెట్టే సంతకం చూసి నా రైటింగ్ చూసారా ఎలా ఉంటుందా? చాలా బాగుంటుంది. ఆ రైటింగ్ చూసి చాలామంది ఏమన్నారు, సార్ మీరు పెద్ద ఆఫీసర్ అని అడుగుతారు నన్ను. నా బ్యాగ్ నన్ను చూసి నేను పెట్టే రైటింగ్, నేను పెట్టే సంతకాలు, నేను చేసే రాస్తే వాళ్ళు ఏం చదువుకున్నారు సార్, ఏం చదువుకున్నారు నేను చూడండి. కాబట్టి అంటే దేవుడు మనుషులు విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు ఏం చేయడు, విడిచిపెట్టడు. కాబట్టి దేనికి మమ్మ అనేది, ఇది దేనికి పనికిరాదురా అనేది. మమ్మ ఏమో తెలుసా, కోడి పిల్ల అయితే కోసుకు తింటాం రా, నువ్వు మనిషి పిల్లవయ్యా ఏం చేస్తావు రా అనేది. కోడి అయితే ఏం చేస్తారండి, కోసుకునొచ్చు కదా. అంటే కోడికైనా విలువ ఉంది, కానీ నాకేమి విలువ లేదు నాకు. మా నాన్నగారు ఏమన్నాడు తెలుసా, నీకు ఎలాగో చదువు రాదురా, ఒక బేసిన్ ఇస్తాను, బేసిన్లో పప్ప ముక్కలు, జంతికలు, రసకులు ఇవి వేసుకుని ఏమాలి బస్ స్టాండ్లో రసకులే ఏది జంతికలే అమ్ముకోరా ఉన్నవాడు మా నాన్న. మా జయకిరాని మా పెద్దని తెగనవుతా ఉండేవాళ్ళని చూసి మా ఇంట్లో మొద్దోడిని. కానీ దేవుని ఆశ్రయించాను, దేవుని పట్టుకున్నాను, వారికంటే ఎక్కువగా దేవుడు నన్ను దీవించి, దేవుడు నన్ను ఆశీర్వదించి. కాబట్టి నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుని ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచారో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి ఏం కాలేదు, గోచరము కాలేదు. కాబట్టి నేను ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకున్నానో నాకు మంచి రైటింగ్ ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు. నేను అప్రెంటిస్ చేశాను, నాకు 650 మార్కులకి 616 మార్కులు వచ్చాయి. అప్పుడు ఒకడు విజయవాడలో చూసి అన్నాడు, అరే నువ్వు స్టేట్ ఫస్ట్ స్టేట్ అని అడిగాడు నన్ను. కాబట్టి ఇక నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మంచి చదువిస్తాడు. అయితే మీరు ఏం చేయాలంటే ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని పట్టుకోవాలి. దేవుడు ఎవరినే విడిచిపెట్టాడు, కానీ ఆయన్ని మీరు ప్రేమిస్తే, ఆయన యొక్క రక్తంతో మీరు కడగబడితే మీరు ఇంకా ఏం చేయబడతారండి, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి ఒక ఆయన కలెక్టర్ గారు, నాకు తెలిసిన కలెక్టర్ గారు ఉన్నారు. ఆ కలెక్టర్ గారు ఎందుకు, కలెక్టర్ అంటే ఎవరు, జిల్లాకి
మొట్టమొదటి వ్యక్తి ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నా పక్కన కూర్చుని ఆయన అన్నాడు, సాగరు నువ్వు మనిద్దరము చాలా పెద్దడైనా ప్రార్థనా స్నేహితులు అని చెప్పాడు. చూడండి, ఎవరిచ్చారు ఘనత? దేవుడు ఇచ్చాడు. కాబట్టి దావీదును దీవించే దేవుడు నన్ను కూడా దీవించాడు. నన్ను దీవించే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. మీ పిల్లలు కూడా దేవుడు దీవిస్తాడు. ఈ మహాతల్లి గారు ఏమని తెలుసా? మా దానియేలు గారు ప్యాస్ అవుతాడో లేదో అన్నా లేదా? పేలైపోతాడు ఆడి. మీ ముగ్గురు దృష్టిలో ఆడు పేలైపోతాడు అనుకున్నా లేదా? అనుకోలేదా? మీ పెద్ద మాత్రం అనుకోండి, ఆడు దేనికి పనికిరాడు అనేది. కానీ ఆడికి ప్రార్థన చేస్తే 8.8 వచ్చాయి. తక్కువ అయినా ఆవిడ అనేది మీతో అనలేదు, నాతో అనేది లేదా? దేవుడు వాడికి మంచి చదువు ఇచ్చాడు. ఇంటర్మీడియట్ కూడా ఏం చేశాడు? పాస్ అయ్యాడు. వెళ్ళబడా పాస్ అయిపోయాడు. కాబట్టి ఇది ఎవరిచ్చారు? జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుని మీరు కలిగి ఉండండి, ఆ దేవుని మీరు ఆశ్రయించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నాకు తెలిసేటప్పటికి ఆంధ్రయ్య గారు, అన్నామన్నమ్మ గారు ఎక్కడున్నారు తెలుసా? రామనక్కపేటలో ఉండేవాడు. పూరి గుడిసె. ఆ గుడిసెలో ఆంధ్రయ్య గారికి కాలు యాక్సిడెంట్ అయ్యి చాలా బాధల్లో ఉండేవాడు. అప్పుడు యేసయ్య నమ్ముకున్నారు, ఇప్పుడు కాదు. అది తెలుసు. అప్పుడు ఆ టైంలో యేసు ప్రభువుని వాళ్ళు వెంబడించారు. ఇప్పుడు చూడండి, దేవుడు వారిని ఏం చేశాడు? దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఆంధ్రయ్య గారు ఎప్పుడు కూడా దేవుని ఏం చేయలేదు, విడిచిపెట్టలా. ఏ రోజు కూడా మందిరం మానేరా, ఒంట్లో బాగోపోయినా. కానీ మా ఐజీ గారు ఏం చేస్తున్నాడు? సంవత్సరానికి 52 రోజులు ఆదివారం రావాలరా అంటే 51 రోజులు మానేసి ఒక సంవత్సరం. కాబట్టి దేవుని ఆశ్రయిస్తే దేవుడు మిమ్మల్ని ఏంటి దీవిస్తారు. ఒక మాట చూసి ముగిస్తారండి. యెషయా గ్రంథం రండి 58వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం చదవండి. ఎవరండి ఇంకొకటి? పేజీ నెంబర్ 619. తీసావా శాంతి? మీ బాగా చెప్తున్నారు, వెరీ గుడ్. అప్పుడప్పుడు చెప్తావా, రోజు చెప్తావా? రోజు చదువు 59 అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూడు. మన రాజ్యాన్ని చూపించు. పేజీ నెంబర్ 619. కీర్తన తర్వాత యెషయా ఉంటే చూడండి. రే తిమోతి చిలుకుపోతా, అంతమంది రిటర్న్కు చిలుకుపోతారు అయ్యా. ఇది ఆంధ్రయ్య గారి బైబిలా? ఎవరిది బైబిల్? బాగుంది. ఓహో, నువ్వు కొన్నావా? వెరీ గుడ్, మంచి పని చేసి చదువురా. 13 నువ్వు చదువు, 14 రాజ్యం చదువు. రే 58 ఏమన్నాను? 59 అన్నా? తప్ప. 58 13 14 చదువు. చదువు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండి నేడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఏ పనులండి? ఆదివారం నాడు ఏం చేయొద్దు? నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోక వార్తలు చెప్పకొనకుండా. ఇప్పుడు 14 వచ్చిన చదువురా అమ్మా. 58 14 చదువు. 14 చదువు. నీవు యెహోవాయందు ఆనందించదువు, దేశము యొక్క ఉన్నత స్థలం మీద నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును
నీ అనుభవంలో ఉంచు చాలు. నీ తండ్రి అయినా ఏమండి చిట్లూరి ఆంధ్రయ్య గారు స్వాస్థ్యం ఇప్పుడు ఎక్కడుంది? రమణకపేటలో ఉంది. అవునా? ఎవరు అనుభవిస్తున్నారు దాన్ని? ఏం సార్ అజయ్ గారు చెప్పండి సార్. వేరే వాడు అనుభవిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు వ్యాపారం చేయకుండా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే, ఘనంగా చేస్తే నీవు దేవుని నుండి ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కిస్తాను అంటే ఆశీర్వదిస్తాను అన్న. కాబట్టి ఈ వాగ్దానం నెరవేరాలంటే మీరు దేవుని ఆశ్రయించండి, దేవుని వెంబడించండి. దావీదుని దీవించే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. అలా దీవించట్లుగా ప్రభు మనకు సహాయము చేయండి. ప్రార్థన చేసుకోండి, మోకరించండి. బాబు గిజ్జోను ప్రార్థన చేయండి కొరకు, మోకరించండి.